హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముద్ద వంకాయ. ఇప్పుడైతే ఇది లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాము. ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను, అలాగే పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఒక 5 వరకు లవంగాలను తీసుకోవాలి. వీటిని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇదంతా పొడిగా ఉంచుకోండి పచ్చి కొబ్బరిది. ఇదైతే ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆనియన్ పేస్ట్ వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే వంకాయలను తీసుకోవాలి. నేనైతే ఒక 5 వంకాయలను తీసుకున్నాను. చూడండి, ఒకసారి మొత్తం కడిగేసుకొని తీసుకోవాలి. ఒకటైతే తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ని పెట్టుకోవాలి. కొంచెం ఆ పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేసాను అనమాట, అందుకే అందులో సాల్ట్ వేయట్లేదు. సాల్ట్ వేసుకుంటే మనకి చేదు పడకుండా మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే వరకైతే మనకు ఫ్రెష్గా ఉంటాయి. అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అన్ని వంకాయల్ని అదే షేప్లో కట్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అయితే అందులో పెట్టేసుకుంటున్నాను. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. మనం అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్కువగా లేట్ చేయకూడదు, లేదంటే చేదు పడతాయి. కాబట్టి తొందరగా ప్యాన్ పెట్టేసుకొని తొందరగా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక 6 నుండి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. మనకి ముద్ద వంకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసాను. ఇదైతే మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కస్తూరి మెంతిని తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి ఎప్పుడైనా కస్తూరి మెంతిని ఇలా ఆయిల్లోనే తీసుకోవాలి, అప్పుడే మనకు దాని ఫ్లేవర్ తెలుస్తుంది. మనం నార్మల్గా లాస్ట్లో అలా వేసుకుంటే మనకి దానికి ఫ్లేవర్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. వంకాయలలో తీసుకున్నాం కదా, ఇంకా మిగిలినంతా వేసేసుకొని ఇప్పుడైతే ఫ్రై చేసేసుకోవాలి. మనం అల్లం కూడా త్వరగానే ముందే వేసుకుంటేనే ఆ పచ్చివాసన అనేది మొత్తం పోతుంది. మనకు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అంతగా ఏర్పడదనమాట, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనం ఓన్లీ ఆనియన్ పేస్టే కాబట్టి మనకు అంతగా ఏం మాడడం అదేం ఉండదు. సో మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది ఆనియన్ పేస్ట్ అంతా. మనకి అది ఎంత ఫ్రై అవుతే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఈ ఆయిల్లోనే ఈ వంకాయలను వేసేసుకొని బాగా సేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఒక మ్యాక్సిమం అయితే ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని చేస్తున్నాను, అంటే పైనుండి కూడా ఆయిల్ అంతా ఫామ్ అయ్యి మనకి చక్కగా ఫ్రై అవుతుంది. మధ్య మధ్యలో అలా కలిపేస్తూ మూత పెట్టేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను. ఇదంతా మనం కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం మాడుతుంది తొందరగానే, సో మనం ఎక్కువసేపు అవసరం లేదు. ఒకసారి అలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు టమాటాని అయితే తీసుకున్నాను, మీడియం అయితే 2 తీసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు కింద కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తే లైట్గా వాటర్ వేసేసి మూత పెట్టేసుకోండి, లేదంటే మనకి టమాటాల్లోనే మనకి వాటర్ అనేది ఫామ్ అవుతాయి, సో అవసరం లేదు. ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే కారపొడిని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్ తగ్గట్టుకి కారపొడి అయితే తీసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ల కారపొడి తీసుకున్నాను. ఇంకోసారి అది మొత్తం కలిపేసుకోవాలి. ఈ కారపొడి తీసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే మనకి ఈ ఆయిల్లో ఈ కారపొడి అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాతనే వాటర్ వేసుకోవాలి. అయితేనే మనకి కారపొడి స్మెల్ అనేది ఏమి ఉండదు, పచ్చి పచ్చిగా స్మెల్ అనేది ఏం రాకుండా మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ వంకాయలన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మనం ఒక 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది మనకి కర్రీ అంతా ప్రిపేర్ అవ్వడానికి, నీళ్ళు పోసిన తర్వాత.
చూడండి లాస్ట్లోకి నేనైతే ఇంత సూప్ను ఉంచుకున్నాను. మీకు ఇంకెక్కువగా అంటే ఇంకో 1 మినిట్ ఎక్కువగా ఉడికించేసుకొని ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకొని తినడమేనండి. మనకి వేడి వేడి రైస్లోకి చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.